తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన అమ్మాయి చనిపోయినటువంటి విషయాన్ని చాలా బాధాకరమైన విషయము. వాళ్ళకి చిన్నవాపు ఉన్నాడు ఇక్కడ. మరి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది సార్, చెప్పండి సార్. సారు ఎందుకంటే మా అత్తమ్మకు 8 మంది బిడ్డలు, 8 మంది అల్లుళ్ళం. అందరం మా అత్తమ్మ ఇంటికనే మాదాపురంలో ఉంటాం. ఈ 8 మంది బిడ్డలల్లా ఈ బుజ్జి 15 మంది మగవాళ్ళే అన్నదమ్ములు. ఈ బుజ్జిని చెల్లె లెక్క ప్రాణం లెక్క దాదుకున్నారు. ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం. యూట్యూబ్ ఛానల్ ఇస్తుంది బుజ్జి. ఆ ఛానల్ చూసి ఆ పిల్లాడు ప్రేమించాడు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని ఎమ్మడబడ్డాడు సార్. మందు తాగిండు. మందు తాగితే గవర్నమెంట్లో హాస్పిటల్కి వచ్చారు. వచ్చినాక మంచిగా అయినాక మళ్ళీ వచ్చిండు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అంటే అని పోనీ ఎందుకు ఓలైన బతుకు అంతే, ప్రాణం పోతే దొరుకుతుందా అని మేము ఒప్పించి పెళ్లి చేసినాం సార్. పెళ్లి చేసినాక తర్వాత 2 రోజులు గడిచింది సార్. 2 రోజులు గడిచినాక మంచిగా వాళ్ళ అమ్మ అలా అన్నదమ్ములు పెళ్లి ఖర్చు ఓళ్ళు పెట్టుకోలే, ₹1 వేసుకోలే. వాళ్ళ పెద్ద మనుషులు సూతా వచ్చారు. అల్లమ్మ గుట్టోళ్ళు సూతా 30 మంది వచ్చారు. చేసినాక తప్పంతా ఆలదైంది. అయినాక తర్వాత సారు ఈ అమ్మాయి, ఈ చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు వీళ్ళే ఖర్చులు పెట్టుకొని 2 గుంటల భూమి కొనిచ్చి, పిల్లానికి 2 గుంటల భూమి కొనిచ్చి, తులం చైన్ వేసి, ఒక పల్సర్ బండి కొనిచ్చి మంచిగా ఇంటికాడ మా అల్లుడా నువ్వు బాధపడకు, నా ఇంటికాడ ఉండు, వాళ్ళు ఎలా కొట్టినప్పుడు నా ఇంటికాడ ఉండని ఇవన్నీ చర్య చేసుకొని అన్ని సామాన్లు అన్నీ కొనిచ్చింది సార్. కొనిచ్చినాక 2 రోజులు గడిచింది. 8 నెలలు అయినాక అతనికి వాళ్ళ తల్లి ఏం చేసింది, అరే వీళ్ళు వేరన్నట్టు వాళ్ళ ఇంటికి వేరు. వాళ్ళ ఇంటికి పోయినాక తర్వాత అమ్మ నువ్వు 2 అన్నదమ్ములకి ఇచ్చినావు, మరి నాకు నా ఇల్లు ఇచ్చింది. నేను కష్టపడి 2 అన్నదమ్ములకి ఇచ్చినావు, నాకెందుకు ఇలా అని పోయినాక ఆ అమ్మాయి మీద కారం పొడి చల్లింది. అత్త వాళ్ళది కారం పొడి చల్లి, అబ్బా చల్తావమ్మా ఎందుకే నువ్వు మా ఇల్లు మాకి అంటే దాన్ని చంపేయి, అది అవసరం లేదు, ఇంకో పెళ్లి చేస్తా నీకు, చంపేయి అని టార్చర్ పెట్టుకుంటే పెళ్ళి అయిన కాంచెల్లి అదే టార్చర్ పెట్టింది సార్. టార్చర్ పెట్టి ఎటు కాకుండా చేసారు. వీళ్ళు వచ్చి అరే నీ ఇల్లు కూడా సరే, నేను మా అత్తమ్మలు ఎంచుకోలేని భర్త వాళ్ళు అనుకున్నట్టు మాకు అన్ని ఆధారం పెట్టిరు, మేము ఆన్నే భర్తామని మళ్ళీ భార్య తోలుకొని వచ్చింది సార్. దేవుడికి వచ్చినాక ఆ తల్లి మాటలకు ఈ పిల్లాడు వీళ్ళిద్దరు కలిసి టార్చర్ పెట్టి, అన్నమ్మల మాటలు విని టార్చర్ పెట్టుకొని వీళ్ళు 4 వచ్చి 11 గంటలకంట మా మరదలు చెప్పింది, 11 గంటలకు 12 గంటలకు కుక్కలు మురిగినాయి. కుక్కలు మురిగినాక అరే ఎందుకు మురుగుతున్నాయి ఏం కథ అని ఆలోచించిందట. ఏమొచ్చి గట్టను మురుగుతాయి వస్తాయని పండుకోరు. వాళ్ళు 4 వచ్చేసారు. ఇంట్లోకి వచ్చి చంపింది నిజమే సార్. వాళ్ళు టార్చర్ చేసారు. అమ్మాయిని కత్తి పట్టి పొడిచారు. ఏడంటే ఆయన గాయాలు పడ్డాయి. ఆ అమ్మాయి చేరేసుకొని దయచేసి కలెక్టర్కి చెప్తున్న, డిఎస్పీకి, ఎస్పీ లెవెల్కు అందరికీ గవర్నమెంట్ జాబుల్లో అందరూ దండం పెడతా. ఒక అమ్మాయి ఆడపిల్ల, దయచేసి ఆడపిల్లకు అన్యాయం జరగద్దు, న్యాయం జరగాలని కోరుకుంటున్నా. వాళ్ళకి సరైన శిక్ష, వాళ్ళకి శిక్ష వేసే అయితే మీది, వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళ నలుగురికి శిక్ష పడాలి. లైఫ్ లాంగ్ కై శిక్ష పడాలకు లైఫ్ లాంగ్ వెళ్ళొద్దు. వాళ్ళు చేసుకొని దండం పెడతా. మీ యూట్యూబ్లో ఛానల్కి అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? పెళ్ళి 8 నెలలు అవుతుంది సార్. 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి జరిగింది సార్. ఈ అమ్మాయి ఇప్పుడు 4 నెలలు ప్రెగ్నెంట్ సార్. అమ్మాయి 4 ప్రెగ్నెంట్. 2 ప్రాణం చేసినాడు. వీళ్ళందరికీ కుటుంబం కలిసి 2 ప్రాణం చేశారు. కడుపులో ఉన్న అమ్మాయికి అబ్బాయికి ప్రాణం పోయింది. నా బిడ్డ ప్రాణం పోయింది. నా సడుకుని బిడ్డ ప్రాణం పోయింది. 2 ప్రాణాలు పోయినప్పుడు దాన్ని చేరే చేసుకొని వాళ్ళకి శిక్ష పడ్డట్టు చేయరు సార్. దండం పెడతా సార్. ఎప్పుడు వచ్చారు సార్? మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? పొద్దున తెలిసింది సార్. పొద్దున తెలిసింది ఇట్లా చనిపోయిందని. ఓళ్ళదైనా ఒకటి, ఓళ్ళ బిడ్డ అయినా ఒకటి. ఈ న్యాయం కరెక్ట్ కాదు, ఇట్లా చేసింది. ఇది దునియా మీద ఓళ్ళదైనా ఒకటి అనుకోవాలి. ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. అయినా శిక్ష మీరు తీసుకోవాలి. తీసుకుంటేనే అందరికి మంచిగా ఉంటుంది సార్. ఓకే సార్. శిక్ష పడాలంటారా? శిక్ష పడాలి. ఆ అమ్మాయి ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా మీకు చెప్పిర్రా? ఎప్పుడైనా ఇట్లా జరుగుతుంది ఇట్లా జరిగినట్టుగా తెలిసిందేమన్నా? మనకు అవంతా తెలియదు అన్న. మాకు పొద్దున ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే వచ్చినాం. సో ఆ ఫోన్ వచ్చింది. పొద్దున ఫోన్ వస్తే ఇట్లా అయిందని తెలిసింది.
కానీ అది అంతవరకు కరెక్ట్ కాదు. అది ఏమన్నా తప్పు చేస్తే అమ్మాయి గిట్ట తప్పు చేస్తే చెప్పేయాలి, అలా తల్లిదండ్రులకు అప్ప చెప్పేసి అతను వాళ్ళకి ఇట్లా కరెక్ట్ చేస్తే ఇట్లా చేయడం తప్పు. అది అతనికి ఉరిశిక్ష పడాలి కంపల్సరీ. వాళ్ళకు ఊళ్ళో బంధువులు ఉన్నారు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ తగిన చట్టం ప్రకారం చర్య తీసుకోవాలి.